Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో సెప్టెంబర్ 18కి చెందినటువంటి వాక్య భాగం 2వ సమూయేలు 14వ అధ్యాయం. అది సుదీర్ఘమైనటువంటిది. 1 నుండి 11 చదువుదాం, 21 నుండి 33 వరకు చదువుదాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. కుమారుని ప్రేమతో శిక్షించకపోతే తండ్రి తలకే ముప్పు పెడతాడు కుమారుడు. చదువుకుందాం. రాజు అబ్షలోము వాళ్ళ కథ ఇది. ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి, ఎందుకంటే ఆయన దూరంగా పారిపోయి వెళ్ళిపోయాడు కదా. అయితే ఆయన గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నాడు. ప్రేమతో అని అంటే, ప్రేమ నిజంగా ప్రేమిస్తే ఆయన ఇన్వైట్ చేసేవాడు. అక్కడ దాని అర్థం ఏంటంటే ఆయన గురించి ఎప్పుడూ తలుస్తున్నాడు అని అర్థం. తెకోవ నుండి యుక్తి గల ఒక స్త్రీని పిలువనంపించి, తెకోవ అంటే ఆమోసు ఉన్నటువంటి స్థలం, అది తెకోవ. తర్వాత వచ్చాడు అనుకోండి ఆమోసు. యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి, దుఃఖవస్త్రములు ధరించుకొని తైలం పూసుకొని బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి నీవు రాజునద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలని దానికి బోధించను. కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి, రాజా రక్షించుమనగా, రాజు నీకేమి కష్టం వచ్చినని అడిగినందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయాను. నీ దాసినైన నాకు 2 కుమారులుండిరి. వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించు వాడెవడనూ లేకపోయినందున వారిలో ఒకడు 2వ వానిని కొట్టి చంపెను. కాబట్టి నా ఇంటి వారందరూను నా దాసినైన నీ మీదికి లేచి తన సహోదరిని చంపిన వాని అప్పగించుము. తన సహోదరిని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కుదారుని నాశనం చేయుచున్నామనుతున్నారు. ఇలాగున వారు నా పెనిమిటికి భూమి మీద మీరెవరైనాను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవను ఆర్పివేయబోతున్నారని రాజుతో చెప్పగా, అంటే 2వ కూడా చనిపోతే ఇక ఆవిడ ఆస్తి వాళ్ళు తీసుకుంటారు అనేటువంటి రీతిగా. రాజు, నీవు ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పాను. అందుకు తెకోవ ఊరి స్త్రీ, నా ఏలినవాడ రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలుచునుగాక. రాజునకు రాజు సింహాసనమునకు రాజు అయినా సింహాసనం ఒకటే. అది అంటే దాన్ని రాజు సింహాసనం అని ఎందుకు పెట్టారంటే, రాజు అనే దాన్ని ఎంఫసైజ్ చేయడానికి. అది ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ అన్నమాట. దోషము తలకుండును గాక అని రాజుతో అనగా, రాజు, ఎవడైనాను దీనిని గూర్చి నిన్నేమైనా అనిన ఎడల వానిని నా యొద్దకు తోడుకొని రమ్ము, వాడికను నిన్ను ముట్టక యుండునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, రాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతి హత్య చేయు వారు నా కుమారుని నశింపచేయకుండా ఇకను నాశనం చేయుట మార్పించుమని మనవి చేయగా, రాజు, యెహోవా జీవం తోడు, నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాకుండానైనను. ఇక ఇప్పుడు 21వ వచనానికి వెళ్దాం. ఈ మధ్యలో ఏం జరుగుతుంది అని అంటే, ఆవిడ చెప్పినటువంటి కథ అంటే, అక్కడ యోవాబు ఇట్లా చెప్పమని చెప్పాడు కదా, దాన్ని రూజ్ అంటారు, ఒక పన్నాగం అన్నమాట. మరి డైరెక్ట్గా ఈ విషయాలు రాజుకి చెబితే మరి రాజు ఎట్లా తీసుకుంటాడో తెలియదు కదా, కాబట్టి ఒక కథలాగా చెప్తారు. మరి దావీదుకి యోనతాను ఏ విధంగా కథ చెప్పాడు ఈ బెత్షెబా విషయంలో, అదే రీతిగా ఇంకొక కథను యోవాబు
చెప్పిస్తాడు ఈ స్త్రీ ద్వారా. కాబట్టి ఇక అది అప్లై చేస్తాడనమాట. ఆయన ఆయన సంగతి నీదే, నీ సంగతే అంటే అప్పుడు రాజు ఆహ్, యోవాబుతో అంటే యోవాబు చేయించాడని తెలుసుకున్నప్పుడు అప్పుడు దావీదు రాజు యోవాబుతో ఇలాగ సెలవిచ్చాను. ఆలకించుము, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను. నువ్వు ఏదైతే నాకు చెప్పాలనుకుంటున్నావో నేను అర్థం చేసుకున్నాను అంటాడు. పాజిటివ్‌గానే తీసుకున్నాడు దావీదు. తరువాత యవనుడుగా అబ్షాలోమును రప్పింపమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి రాజువగు నీవు నీ దాసుడైన నా మనవి అంగీకరించినందున నా ఏలినవాడవగు నీ వలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసెనని చెప్పి లేచి గెషూరునకు పోయి, గెషూరులో ఉన్నాడు అబ్షాలోము. అబ్షాలోము యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలనని ఉత్తరవు చేయగా అబ్షాలోము రాజు దర్శనము చేయక తన ఇంటికి పోయాను. యెరూషలేమైతే వచ్చాడు కానీ దావీదుని చూడటానికి వీలైంది కాదు. ఆయన ఇంటికి వెళ్ళమని చెప్పాడు. నేను నా ముఖం చూయించొద్దు అని చెప్పాడు. ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోము అంత సౌందర్యం గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. తన తల వెంట్రుకలు భారముగా నున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చాను. మరి ఇప్పుడు ఆ తల వెంట్రుకల సంగతి ఎందుకు స్పెషల్గా చెబుతున్నాడంటే ఆ తల వెంట్రుకలను బట్టే ఆయన చిక్కుకుపోయి ఆయన ప్రాణం కోల్పోయాడు. కాబట్టి దీనికి ప్రెల్యూడ్ లాగా ఉంటుందన్నమాట. నాందిలాగా ఆయన యొక్క తల వెంట్రుకలను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు గ్రంథకర్త. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయాలు. అబ్షాలోమునకు 3 కుమారులను తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండియు రాజదర్శనము చేయక ఉండగా యోవాబును రాజు వద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లకయుండెను. రెండవ మారు అతని పిలువనంపినప్పుడు అతడు రానొల్లకపోగా అబ్షాలోము తన పనివానిని పిలిచి యోవాబు పొలము నా పొలము దగ్గర ఉన్నది కదా, దానిలో ఎవల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పాను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగులబెట్టగా యోవాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి నీ పనివారు నా చేలు పెట్టినరేమి అనెను. అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను, గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి? నేను అచ్చటని ఇండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుటకై రాజు వద్దకు నిన్ను పంపవలనని నేను నిన్ను పంపితిని. రాజదర్శనము నేను చేయవలను. నా యందు దోషం కనబడిన యెడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును. లెట్ హిమ్ డిసైడ్. ఎందుకు ఇట్లా లింబోలాగా పెట్టడం? ఆయన చూడటం లేదు, మరి నేను యెరూషలేములో ఉన్నాను, ఇదంతా ఎందుకు, డిసైడ్ అని అన్నట్టుగా చెప్తున్నాడు. అంతటా యోవాబు రాజునకు వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజు వద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. రైట్. కాబట్టి చివరికి సమాధాన పడ్డారు. కానీ 15వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయనకి ముప్పు కలుగుద్ది అన్నమాట. కాబట్టి 14, 15 అధ్యాయాలకి సంబంధించినటువంటి ఈ హెడ్డింగ్ ఇస్తుంటున్నాను. పాపము ఎన్ని చిక్కులు పెడుతుంది, దాని ఉద్దేశములు, దాని ఏర్పాట్లు, కుతంత్రాలు వంకర టెంకరగా ఉంటాయి. పాపం అంటే ఏదో పాపం అంటే మనుషులకి పాపులకి సంబంధించింది, మనం చేసిన దానికి వేరుగా ఉండదని కాదు. పాపం అని చెప్తుంటే పాపులు చేసిందే వాళ్ళు పాపానికి వాళ్ళు బాధ్యులు. కానీ
పాపం వేరుగా ఉంటుందని కాదు. ఒక విధంగా తలంచిన ఎడల 2 సమూయేలు 14 అధ్యాయం తిన్నగానే ఉంటుంది. మరొక కోణంలో చూస్తే ఈ ఆలోచన పురికొల్పే వ్యంగ్యాలతో, అంటే ఐరానిక్స్, దాంతో నిండుకొని ఉంటుంది. ఆ ఐరానిక్స్ మనం ఏంటి చూస్తాం. దావీదు సాధ్యమైనంత మార్గాలను చెడు మార్గాలను అలవరుచుకున్నాడు. దావీదు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు చెడు మార్గాలని అలవరుచుకున్నాడు. మొదట అబ్షలోమును సులువుగా క్షమించలేకపోయాడు. ఎందుకు అనంటే అబ్షలోము మరి తన చెల్లిని చెరిపాడు కాబట్టి, ఆయన్ని చంపాడు కాబట్టి. ఓకే, ఆయన క్షమించితే ఏమవుతుంది? క్షమించినట్లయితే అంతకుముందు అమ్నోనుకు వ్యతిరేకంగా నిర్ణయాత్మకమైన చర్య తీసుకోలేదని ఒప్పుకున్నట్లుగా కనిపిస్తాడు. ఓకే, అమ్నోను చంపాడు కదా మరి తామారుని. మరి వెంటనే క్షమించినట్లయితే ఏమవుతుంది? మరి అప్పుడే ఎందుకు చర్య తీసుకోకూడదు? ఇంతకాలం ఎందుకు ఆగాడు అని ఆ నేరం ఆయనకి వస్తుంది. ఇక మరొక వైపు చూస్తే అబ్షలోమును మనఃపూర్వకంగా వదిలిపెట్టలేకపోయాడు. ఇక ఆయన పారిపోయి వెళ్ళాడు కదా, ఆయన కానీ ఆయన గురించి మర్చిపోలేకపోయాడు. కాబట్టి తనను గూర్చి దావీదు విలపిస్తున్నాడు. యుక్తిగల ఒక స్త్రీతో యోవాబు పన్నిన వ్యూహం, అది వ్యూహం, రూజ్ అంటారు, అది చదివాం కదా మనం. అబ్షలోమును తిరిగి తెప్పించుటకు నిర్ణయించుకుంటాడు ఈ అబ్షలోము, ఆయన సైనాధిపతి. ఇక్కడ కూడా దావీదు నిర్ణయం అటు ఇటుగా ఉంటుంది, డిసైజివ్గా ఉంటలా, ఏం చేయాలి తోచట్లా. అబ్షలోమును తిరిగి ముఖ్య పట్టణానికి కానీ దేశానికి కానీ తిరిగి వచ్చుటకు అనుమతి ఇచ్చిన ఎడల దావీదును దర్శించుటకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? మరి అక్కడ దాకా తీసుకొచ్చాడు, ఆయన చూడటానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదు? ఇండిసైజివ్ అన్నమాట, డిసైడ్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు కుటుంబాలు కూడుకొని లాంటి తరుణాల్లో ఎంటర్టైన్మెంట్ కానీ ఏదైనా సందర్భాలు వస్తే, ఫ్యామిలీ అకేషన్స్ వస్తే మరి అక్కడికి వస్తాడు కదా, దానిలో పాలు పొందుటకు ఆయనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? ఈ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి వారి మధ్య సంధి ఏర్పడింది. ఆయన ముద్దు పెట్టుకుంటాడు కదా, అధ్యాయం చివరిలో జరుగుతుంది. కానీ ఇక ఈ అధ్యాయం మధ్యలో జరిగినటువంటి విషయాలు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా కీలకమైన విషయాలకు పరిష్కారం లేకపోయినది. కేవలము వాటిని గుంటలో పాతిపెట్టినైంది. అంటే వారికి పైకి రాకుండా, ఎవరికి కనిపించకుండా, స్వీప్ ఇట్ అండర్ ద రగ్ అంటారు ఇంగ్లీష్లో. తుడిచేటువంటి వాళ్ళు ఎక్కడో ఏదో రగ్గు కింద ఉంటే ఆ డోర్ మ్యాట్ కిందకు తుడుస్తారు. అంత క్లీన్గా తుడవరు కొంతమంది. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. మరోవైపు చూస్తే ఒకవేళ దావీదు తన కుమారుని క్షమించవాలని ఖచ్చితంగా నిర్ణయించుకుంటే కొద్ది సంవత్సరాల పాటు అతన్ని ఎందుకు సందిగ్ధ స్థితిలో ఉంచాడు? తన సొంత తండ్రి అతని ఎడల ప్రవచించిన తీరు తర్వాత 15వ అధ్యాయంలో వివరించబడిన తిరుగుబాటును ఎంతగానో పురికొల్పుతున్నది అని అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఆయన్ని ఈ
సొంత కుమారుణ్ణి ఏ విధంగా మరి ట్రీట్ చేశాడు. కాబట్టి ఆయన చిట్ట చివరికి తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటు ఎందుకు చేశాడంటే మరి ఆయన్ని దావీదు తండ్రి ఏ విధంగా ఆయన్ని ట్రీట్ చేశాడు అనేటువంటిది. ఇచ్చట వివరించబడిన వ్యంగ్యం చిన్నదేవి కాదు. ఏంటి అని అంటే యుక్తిగల స్త్రీ ద్వారా అబ్షలోమును తిరిగి తెప్పించుటకు దావీదు నిర్ణయించుకున్న వ్యక్తిని కొన్ని సంవత్సరాల క్రితమే క్రమశిక్షణలో పెట్టవలసింది. కొన్ని సంవత్సరాల క్రితమే 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. మరి అంతకుముందే ఆయన క్రమశిక్షణలో పెట్టాల్సింది కదా, డిసిప్లిన్ చేయాల్సింది కదా. మరి ఆయన చేయలేదు. మరి ఆ క్రమశిక్షణలో పెట్టనటువంటి ఆయన్ని ఇప్పుడు రప్పించుకుంటున్నాడు. అదొక వ్యంగ్యం అన్నమాట, అదొక ఐరనీ. యోవాబును దావీదు శిక్షించిన ఎడల ఈ సమయానికి ఆయన ఎక్కడుండేవాడు? బహుశా రాజు సలహాదారులను ఆయన వేడుకుంటున్న వారిని యోవాబు బహుశా తప్పుత్రోవ పెట్టకపోయి ఉండేవాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండేవాడు కాదు యోవాబుని డిసిప్లిన్ చేస్తే ముందుగా. పైకి చూడటానికి మాత్రం అబ్షలోము యోవాబును దర్శించుటకు అనేక ప్రయత్నాలు చేసి చివరికి రాజు యొక్క మన్నలను పొందే స్థితికి తెచ్చుకున్నాడు. పండిన పంటను కాల్చివేయుట సామాన్యమైన విషయం కాదు. రాజ సంస్థానంలో అతనికి ఆయన సన్నిధికి రావాలని ఎంత ప్రయత్నించినప్పటికీ, ఎంత ఆశించినప్పటికీ ఈ యోవాబు గురించి చెప్తున్నాం. యోవాబు సింహాసనాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నట్టుకు ఎక్కువ కాలం పట్టలేదు. ఓకే, అంటే అది కూడా సాల్వ్ కాల ప్రాబ్లం. అంటే హృదయంలోనే పైకి అయితే చూడటానికి మాత్రం అంతా సద్దుమణిగింది, సమ్మతిగా ఉన్నది. కానీ ఇక్కడ మరి యోవాబేమో అబ్షలోము దగ్గరికి రమ్మనంటే రాలేదు. ఇక ఆయన ఆ పంటని కాల్చివేయాల్సి వచ్చింది. కాబట్టి హృదయంలో నెమ్మది లేదు. ఇంకా ఏంటంటే వీళ్ళిద్దరూ సమాధాన పడినా కానీ తర్వాత అధ్యాయంలో ఆయన సింహాసనాన్ని ఆక్రమించుకోవటానికి మరి అబ్షలోము ప్రయత్నం చేశాడు. అతను ఆశించిన దానిని పొందుకున్నాడు. కాబట్టి తరువాత అధ్యాయంలోని విషపూరితమైన తిరుగుబాటు చేయుటకు కారణమైన అధికార వాంఛ యొక్క అసహ్యత ఈ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి. 33వ వచనం చదువుకుందాం. ఏ విధంగా ఆ యొక్క అధ్యాయం అంతమవుతుంది. అంతటా యోవాబు రాజు వద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్షలోమును పిలువనంపించెను. అతడు రాజు వద్దకు వచ్చి రాజ సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షలోమును ముద్దు పెట్టుకున్నాడు. ఓకే, కానీ ముద్దు పెట్టుకున్నాడు కానీ అది పైకే. ఎందువల్ల అంటే తర్వాత ఆయన తండ్రి యొక్క సింహాసనానికే ఆయన ముప్పు పెట్టాడు. సరైన రీతిగా ఈ కథను చదువుతున్నటువంటి వారు, అనుసరిస్తున్నటువంటి వారు చదవండి. ఒకే ఆ దావీదు కథని, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి అవకతవకల ఆ పరిస్థితిని తెలుసుకోవాలంటే ఆ కథనంతటిని మరొకసారి చదవండి. 10వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు. సరైన తీరులో ఈ కథను అనుసరిస్తున్న వారు అబ్షలోము తిరుగుబాటు, దాని చుట్టూ ఉన్నటువంటి కారణాలను గుర్తు చేసుకుంటారు.
చివరకు సంబంధించిన దుస్థితికి, అంటే ఆయన ఆయన రాజ్యానికి, ఆయన పదవికి, రాజసింహాసనానికి ముప్పు కలిగింది కదా. దానికి కారణం ఏంటి అని తెలుసుకుంటారు. ఏంటి కారణం అంటే వ్యక్తిగతమైనటువంటి వైఫల్యాలు. డిసిప్లిన్ చేయాల్సిన చోట డిసిప్లిన్ చేయలే. మరి వాటిలో ఉన్నటువంటి ఆ వైఫల్యాలు ఉన్నటువంటి సంబంధాలు, వాటిని అన్నిటినీ మనం చదువుకుంటే వాటిని గుర్తించగలం. అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా గుర్తిస్తాం. అదేంటి అంటే బెత్షెబా ఉరియా విషయంలో చేసిన పాపమునకు న్యాయ తీర్పుగా తన కుటుంబీకుల ద్వారా తనకు ముప్పు కలుగుతున్నదని దేవుడే మరి నాతాను ద్వారా ప్రవచించేదని కూడా చదువర్లు జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడాను చదివితే తెలుస్తుంది అన్నమాట. అంటే దేవుడు ప్రవచించాడు సరే, దాన్ని బట్టి అంటే దేవుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు ముందుగానే, ఆయనకి తెలుసు ఇట్లా జరుగుద్ది అని అనేటువంటి రీతిగా. అంటే దేవుని యొక్క అధీనంలో జరగకుండా ఏమీ లేదు, దేవుని యొక్క అవగాహనలో లేకుండా జరిగింది ఏమీ లేదు, దేవుడు సర్ప్రైజ్ కాలేదు అనేటువంటి రీతిగా మనం తెలుసుకుంటాం. మనం ఏది చేసినా కానీ దేవునికి తెలుసు, మనం దేవునికి చెప్పినా చెప్పకపోయినా కానీ. కాబట్టి ఏం చేయాలి, ఏ పరిస్థితుల్లోనైనా సరే దావీదు కానీ మనం కానీ అది తప్పని తెలుసుకున్నప్పుడు దేవునికి క్షమాపణ కోరుకోవాలి, ఇతరులతో సమాధాన పడాలి, నిజంగా హృదయంలో సమాధాన పడాలి. నా బుద్ధి గడ్డి తిందండి, నన్ను క్షమించండి అయ్యా యెహోవా, నీకు ఎదుటిగానే నేను పాపం చేశాను అని దావీదు ఏ విధంగా 51వ కీర్తనలో పశ్చాత్తాపడ్డాడు. నిజమైనటువంటి పశ్చాత్తాపం అయింది. అప్పుడు దేవుడు క్షమిస్తాడు, యేసుక్రీస్తుని బట్టి మనల్ని క్షమిస్తాడు. మరి ఇంకేం జరుగుతుందంటే మన జీవితాలు ధన్యకరంగా చేస్తాడు. అదే మనం చూసాం కదా కీర్తనలు 32:1 కీర్తన 32:1 అది చదువుకుని ముగిద్దాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు ఓకే, పాప పరిహారమే కాదు, మరి ధన్యత కూడా వస్తుంది అన్నమాట. దేవుని యొక్క కృపను అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. అంటే పాపం చేయకూడదు, పాపం చేసినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క కృప, అంటే మన పాపం నిమిత్తమై మన పాపంలో మనల్ని వదిలిపెట్టకుండా దేవుని కృప వెంటాడి యేసుక్రీస్తుని మన కోసం పంపి ఆయన బలియాగం ద్వారా మన పాపాన్ని, దేవుని యొక్క ఉగ్రతను కొట్టివేసి మనతో సమాధానపడి మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. అలాంటి కృపగలిగినటువంటి దేవుడు అని పాపం చేసినటువంటి వ్యక్తులు చవి చూస్తారు. అంటే పాపం చేయాలని కాదు, పాపంలో ఎదగాలని కాదు, పాపాన్ని పాప జీవితాన్ని దేవుడు ఆ విధంగా మార్చగలడు. అయితే దేవుడు మనతో సంధి పట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కోపం యేసుక్రీస్తుని బట్టి చల్లారటానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఇష్టపడుతున్నామా? మనం క్షమాపణ అడుగుతున్నామా? మనకు దేవుడు కావాలా? దేవుని చిత్తం కావాలా? దేవుని వలె, యేసుక్రీస్తు వలె మన పరిశుద్ధ జీవితం జీవించాలని ఆశిస్తుంటున్నావా? అది పాయింట్. అది కొంతమంది ఏమంటారంటే, చివరిదాకా ఇప్పుడే ఎందుకులండి, నేను యవనస్తుడిగా ఉన్నాను, ముసలివాడిని అయినప్పుడు అప్పుడు వేడుకోవాలండి దేవుడు దేవుడు అని. ఇప్పుడేంటండి, ఇప్పుడు అంతా జీవితాన్ని అనుభవించాలండి, అంటే పాపాన్ని అనుభవించాలి. అప్పుడు దేవుడి పాదాలు పట్టుకోవాలి. ఆ ఉద్దేశం ఉంటే దేవునికి తెలియదా ఏ ఉద్దేశంతో మనం దేవుని పాదాలు పట్టుకుంటున్నామో? కాబట్టి నిజంగా
పాపాన్ని ద్వేషించి దేవుని ప్రేమించేటువంటి వాడు పాప క్షమాపణ కోసం దేవుని పాదాలు పట్టుకుని యేసుక్రీస్తుని బలిగా మన మన పక్షాన అర్పించబడినటువంటి బలియాగంగా అర్పించబడినటువంటి యేసుక్రీస్తుని నమ్మాలి. ఆయన బట్టి మనం క్షమిస్తాడు, మనకు సమాధానం ఉంటుంది, పరలోకం ఉంటుంది. దేవుడు మన హృదయంలో ఉంటాడు. త్రియేక దేవుడు ఆయన ఆయన శక్తితో సామర్థ్యాలతో మనం మనం దేవుని సంతోషపరిచేటటువంటి రీతిగా జీవించడానికి వీలవుతుంది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను దీవించును గాక, నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.